ఏంటిది మీ రాజకీయంగా మీ గోల్ ఏంటి? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి. వచ్చిన తర్వాత రాజకీయాలు బంద్ చేస్తారా? ఎంపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారా మీరు? ఎమ్మెల్యేగా మంచిగా ఉందా, ఎంపీగా బాగుందా? ఎంపీగా బాగుంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది. నేను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అనేదానికి అది ఒకటే పరీక్ష. ఓడిపోతే ఫెయిల్ అయినట్టే. మీరు అధ్యక్ష పదవి బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి నిరాశపడ్డారా? ఒకవేళ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారా? గెలువు. చూరా గెలవరు. గెలవరు అంటుంది ఇంత కుండ బదులు అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? ఇట్లా ఏం మాట్లాడతారన్న మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఏమన్నా గౌరవంగా ఉంటుందా అన్నట్టు. బీజేపీ మతతత్వ పార్టీయా? ట్యాంపరింగ్ ఏమైనా జరుగుతుందా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించాలంటే. ఈ ఓట్ చోరీ జరుగుతుందా? అంటే ఏంది ఓట్ చోరీ అంటే? రైట్, మీరేమో దుబ్బాకలు ఓడిపోయారు, కట్ చేస్తే మళ్ళీ పార్లమెంట్లో తీసారు. అట్లా సాధ్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో మీరు దాని మీద కంప్లైంట్ చేసిన మరి యాక్సెప్ట్ చేసినట్టే. ఎందుకు వాషింగ్ పౌడర్ నిర్వహణ అన్నది ఎందుకు బీజేపీకి వచ్చింది అనేది మీరు ఏం చెప్తారు? మీరు వేస్తారు కదా ప్లేట్ బ్రేకింగ్లు, స్లేట్ బ్రేకింగ్లు, ఎర్ర ప్లేట్ మీద తెల్ల అక్షరాలు పెట్టి మనిషిని కుక్క గరిచిందని కాకుండా కుక్కను మనిషి గరిచిందని వేస్తారు కదా మీరు. అవే కదా మీ వార్తలు. ఏం మాట్లాడతారు మీరు? భవిష్యత్తులో అధికారంలోకి వస్తారా తెలంగాణలో? ఎవరు? మీరు. మేమే వచ్చేది. 100కి 110% మేమే అధికారంలోకి వచ్చేది. కమలంలో ముసలం మొదలైంది అన్న వార్తలు బయట వినిపిస్తుంది. ఇది యతి ప్రాసల కోసం రాసిన యతి ప్రాస ఏమన్నా నిజమా? నేను అంటున్నా. పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతాడని చెప్పారంట. మీరు అంతకంటే గొప్పగా ఏం చెప్తారు? ఎవడన్నా రాని తెలంగాణలో బీజేపీ రావద్దు. మీడియా వాళ్ళకే ఉందా కక్ష? అంతే. మీడియా వాళ్ళకి అంతే అంటూ అలాంటి మీడియానే కదా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంది, మాట్లాడిస్తుంది, మీ మాటలు వినిపిస్తుంది. మీడియాను మొత్తం మీరు కించపరిచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీ మాటలలో. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువులాగా కనబడతారు అంటున్నా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన తెలంగాణలో అంటే ఏం చెప్తారు మీరు? 20 ఏళ్ళు మళ్ళా కనబడకుండా చేస్తున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమున్నది, వీళ్ళ పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుగ. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు రేవంత్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో పొరపాటున కూడా అధికారంలోకి రాదు. ఇది రాసి పెట్టుకో. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు పెన్షన్ వస్తుంది. దాని తర్వాత ఎంపీ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. అవసరమా నాయకులకి ఇది? నేను ఇది కాదనుకున్న రోజు ఇంకో ప్రొఫెషన్లో నాకేం ఇబ్బంది లేకుండా ఫీజు తీసుకొని పని చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు సామాన్యులకు చేస్తారా, ఓన్లీ కాస్ట్లీ పీపుల్కి మాత్రం చేస్తారా? సామాన్యుల కోసమే ఇప్పుడు మేము వకాలత్ చేయాలి. హైకోర్టుకు పోయినప్పుడు ఎవరైనా కొద్దిగా లక్షలలో ఫీజు ఇచ్చే క్లయింట్లు ఉంటారు, కానీ ఊర్లలోకి వెళ్ళి వచ్చే క్లయింట్ల దగ్గర లక్షలలో ఫీజులు ఎట్లా వెళ్ళేదారుల్లో ఆకాశంతో